Hello friends, welcome to 31st October daily Hindu news analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ అయితే కనుక ఈ వీడియోలో మనం తీసుకుని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద డిస్కషన్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మీకు ఏంటి అని అంటే కనుక UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఏంటి అని అంటే కనుక సో కేవలం 24,000 రూపీస్కి మీకు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రమ్ టుమారో ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సో హైక్ అయితే కనుక ఉందండి ప్రైజెస్లో కంప్లీట్లీ మీకు. సో టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఆఫర్. ఒకవేళ ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కనుక క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో అండ్ మీకు ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, దెన్ తెలుగు లిటరేచర్ అన్నీ కూడాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 25,000 ఛార్జ్ చేసేటువంటి కోర్స్ మీకు కేవలం 20,000కి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ వేళ మనకి కోర్సు లాస్ట్ డే అండి. సో వన్స్ అగైన్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ మనకి తీసుకున్నట్లయితే కనుక ట్యాకిల్ ద ఇష్యూ ఆఫ్ అడ్జార్న్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేస్ పెండెన్సీ అని చెప్పేసి మనకి GS పేపర్ 2 సంథింగ్ రిలేటెడ్ టు దట్ జుడిషియరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. దీని గురించి మనం చూస్తాము. సో ఇది మనకి GS పేపర్ 2 అండర్లో మనం అయితే కనుక డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి core sector output slips to the 10-month low in the September, growth anxieties deepen. So this is we will talk about in the GS paper 3 Indian economy lo manam aithe kanaka చూడడం జరుగుతుంది. Then the third important one, India joins the steering committee of asset recovery network లో మనం ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా ఇండియా అయితే కనుక మెంబర్గా జాయిన్ అయిందండి. దీని గురించి మనం అయితే కనుక చూస్తాం. ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ రీజనల్ గ్రూప్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయొచ్చు. ఇండియన్ ఫార్మాసిటికల్ ప్లేయర్స్ ఆస్క్డ్ టు స్టెప్ అప్ ఎమిడ్ ద IV ఫ్లూయిడ్స్ షార్టేజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం అయితే కనుక చూడాలి. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే దాట్ వి విల్ బి డిస్కసింగ్. సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి మీకు ఏంటి అని అంటే వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సో దోస్ హూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ మనం ఏంటి అని అంటే కనుక వైజాగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు UPSC GS ప్లస్ CSAT మీకు 30,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. సో APPSC గ్రూప్ 1 వచ్చేసి 25,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 వచ్చేసి కేవలం 20,000కి మీకు అయితే కనుక అవైలబుల్గా ఉంటుందండి. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే కనుక యూ హ్యావ్ ఫ్రీ డెమో యాజ్ వెల్ ఫర్ 3 days. You can come to the institute and as well as visit our classes and take an informed decision. Likewise, one more important thing ఏంటంటే కనుక మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఎస్ అండి, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ట్యాకిల్ ద ఇష్యూ ఆఫ్ అడ్జార్న్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేస్ పెండెన్సీ అని చెప్పేసి అయితే మనకి పబ్లిష్ అయింది. సో టుడే దెర్ వాజ్ నో నోట్స్ అండి, బట్ హవెవర్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ క్లాస్ మీకు ఏంటి అని అంటే కనుక యాప్లో మీకు నోట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయబడడం అయితే జరుగుతుంది. ఎస్, సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఈ ఆర్టికల్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటిది మనం అయితే కనుక చూద్దాము. సో రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ. సో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి సో రీసెంట్గా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంపార్టెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ గురించి స్పెసిఫిక్గా అండ్ వాట్ రోల్ డస్ ద జ్యుడిషియరీ ప్లే ఇన్ అవర్ కంట్రీ. యాజ్ యూ ఆల్రెడీ నో దెర్ ఆర్ 3 organs ఆఫ్ ది గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జ్యుడిషియరీ అని చెప్పి మనకి 3 organs ఉంటాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేటువంటి కాన్ఫరెన్స్ని మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే కనుక మనకి ఆర్గనైజ్ చేసిందండి. ఇన్ ద న్యూఢిల్లీలో మనకి ఆర్గనైజ్ చేశారు. సో న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ టాక్డ్ అబౌట్ మెనీ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జ్యుడిషియరీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అండ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అంటారు. వాట్ ఈస్ బ్లాక్ కోట్ సిండ్రోమ్? బ్లాక్ కోట్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద వైట్ కోట్ సిండ్రోమ్. ఎప్పుడైనా మనం హాస్పిటల్కి అది వెళ్ళినప్పుడు సో బై సీయింగ్ ద ఎన్విరాన్మెంట్ దేర్ వీ ఫీల్ సో నర్వస్నెస్, వీ ఫీల్ సో యాంగ్జైటీ. సో ఒక రకమైనటువంటి
ఏంటి యాంగ్జైటీ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటారు అని అంటే వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు వెన్ ఎవర్ వి ఎన్కౌంటర్ ద డాక్టర్స్. అలాగే సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు కోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క అడ్వకేట్స్ని, ఆ యొక్క జ్యుడిషియల్ మెకానిజంని, ఆ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ని చూసేసరికి ఒక కామన్ మ్యాన్కి బ్లాక్ కోట్ సిండ్రోమ్ అనేటువంటిది వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. సో దిస్ కోర్ట్స్ షుడ్ ఫంక్షన్ యాజ్ ఎ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూషన్స్ కింద మనకి కోర్ట్స్ అనేటువంటివి ఫంక్షన్ చేయాలి తప్ప పీపుల్లో ఇలాంటి బ్లాక్ కోట్ సిండ్రోమ్ని తీసుకొచ్చే విధంగా ఉండకూడదు అని చెప్పి సో మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అయితే కనుక రీసెంట్గా మాట్లాడుతున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆథర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని, అంటే వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ అలాగే సమ్ పాసిబుల్ సొల్యూషన్స్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇనీషియల్గా మనకి ఎలా స్టార్ట్ చేస్తున్నారు అని అంటే కనుక వెన్ ఎవర్ ఐ టాక్ అబౌట్ కోర్ట్ కేసెస్ పర్టికులర్లీ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. లైక్ వీ హ్యావ్ ద సివిల్ కేసెస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే వీ హ్యావ్ ద క్రిమినల్ కేసెస్. సివిల్ కేసెస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ and the criminal cases is another aspect. Any property dispute, it comes under civil case. So any murder ఆర్ ఎనీ అదర్ క్రైమ్ రిలేటెడ్ మనకి ఏంటి అని అంటే కనుక క్రిమినల్ కేసెస్ అండర్లోకి మనకు వస్తాయి. సివిల్ కేసెస్ అన్నిటినీ కూడా మనకి వీ హ్యావ్ ద సివిల్ కోర్ట్స్ అయితే మనకైతే కనుక చూస్తాయి. క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మనకి క్రిమినల్ కోర్ట్స్, మనకి డెడికేటెడ్ క్రిమినల్ కోర్ట్స్ అనేటువంటివి ఉంటాయి, ఇవి చూడడం జరుగుతుందండి. సివిల్ కోర్ట్స్ అన్నిటినీ కూడా గైడ్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిపిసి అంటారు. సో దట్ ఈస్ అబౌట్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, సో ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఆర్ బేసికలీ సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ కోడ్స్ని మనకి గైడ్ చేయడానికి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటారు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ సిఆర్పిసి అని చెప్పేసి మనకి చెప్తారు. సో ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వీ కాల్ ఇట్ యాజ్ ద సిఆర్పిసి అని అంటారు. బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ అండి, ఈ యొక్క సిఆర్పిసి 1973ని రీసెంట్గా ఈ యొక్క కలోనియల్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మోడర్నైజ్ చేయడానికి కంప్లీట్లీ సో మనకి ద యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ అప్ 3 న్యూ ఇంపార్టెంట్ లాస్ అండి. మనకి జూలై 1, సో ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని అండ్ అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 లాస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక మోడర్నైజ్ అయితే చేయడానికి ఈ 3 లాస్ని ఐపీసీ, నెక్స్ట్ వన్ వచ్చేసి సిఆర్పిసి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 యాక్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే రీప్లేస్ చేస్తూ కొత్త చట్టాలని మనకి తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు మొన్న జూలై 1, 2024న మనకి ఇంప్లిమెంటేషన్లోకి అయితే కనుక వచ్చాయి. ఏవేంటవి మనకి, సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో ద భారతీయ న్యాయ సంహిత, నెక్స్ట్ వచ్చేసి ద భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ యాజ్ వెల్ యాజ్ ద భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి మనకి ఈ 3 లాస్ కూడా మనకి రావడం అయితే కనుక జరిగింది. ఎప్పటి నుంచి? జూలై 1, 2024 నుంచి. అంటే ఇంక ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కంప్లీట్లీ రిపీల్ అయిపోయినట్టేనా అంటే నో. వై? బికాస్ దేర్ ఆర్ సో మెనీ పెండెన్సీ ఆఫ్ కేసెస్, ఇంకా ల్యాక్స్ ఆఫ్ కేసెస్ మనకి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ పెండింగ్లో ఉండడం జరిగాయి. మరి ఆ కేసెస్ అన్నీ కూడా కంప్లీట్లీ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఐపీసీ, సిఆర్పిసి మన కంట్రీలో మనకి రన్ అవుతూనే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి, వాట్ ఈస్ ద మెకానిజం? ద మెకానిజం ఈస్ ద ఐపీసీ, సిఆర్పిసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ అలాగే ద న్యూ యాక్ట్స్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిఎస్ఏ, భారతీయ సాక్షి అధినియం, ఈ 2 కూడా మనకి ప్యారలల్గా మనకైతే కనుక మూవ్ అవుతాయండి. మరి ఎప్పుడు ఈ బిఎన్ఎస్ఎస్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే ఎప్పుడైతే జూలై 1 తర్వాత, మొన్న జరిగిన జూలై 1 తర్వాత ఏదైనా కేసు రిపోర్ట్ చేయాలి అని అంటే వాటిని న్యూ కేసెస్లో మనకైతే కనుక వాటిని రిజిస్టర్ చేయబడడం అయితే జరుగుతుంది. ఎస్, సో నవ్ యూ అండర్స్టూడ్ దట్ సివిల్ కోడ్స్ విషయానికి వచ్చేసరికి వీ హ్యావ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సో దెన్ క్రిమినల్ కోడ్స్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటారు. మళ్ళీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో కూడా మనకి సో లైక్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అని, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్, ఇలా రకరకాల అఫీషియల్స్ ఉంటారు. సో బట్ ద డిపెండింగ్ ఆఫ్ మనకి డిస్కషన్లో మనకి ఏంటి అని అంటే కనుక వీ విల్ నాట్ డిగ్ దట్ డీప్ ఇన్ దట్ డైమెన్షన్ అండి. సో వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు ద
ఎడిటోరియల్స్ పర్స్పెక్టివ్లో వరకు మాత్రం మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం. సో నా ఇప్పుడు ఏంటి అంటే సివిల్ కోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి, క్రిమినల్ కోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ టూ అదర్ వెరీ ఇంపార్టెంట్ కోర్ట్స్, దట్ ఈస్ హై కోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సుప్రీం కోర్ట్. High courts and as well as the Supreme Courts are basically these are constitutional courts. ఇవి మనకి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. ఇవి మనకి ఏం చేస్తాయి, రిట్స్ని ఇష్యూ చేస్తాయి. అవి అంటే వీటికి రిట్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ రిట్స్ని ఇష్యూ చేయడం వల్ల ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఉందనుకోండి, సుప్రీం కోర్ట్ విల్ ఇష్యూ ఏ రిట్. Writ is basically an order. So it will issue a writ in order to protect the fundamental rights of its citizens. So వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క అంటే మన కంట్రీలో ఉండేటువంటి సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని రీస్టోర్ బ్యాక్ చేయాలి. రీస్టోర్ చేయడానికి ఎప్పుడైనా వైలేట్ అయినప్పుడు సుప్రీంకోర్టు మనకి ఏంటంటే కనుక ఈ రిట్స్ని మనకి ఇష్యూ చేస్తుంది. లైక్ యూ ఆల్రెడీ నో అబౌట్ దీస్ రిట్స్ అండి, మీరు పాలిటీలో చదువుతారు. లైక్ హ్యాబియస్ కార్పస్ అంటారు, దెన్ వీ హ్యావ్ మ్యాండమస్, కువో వారెంటో, ప్రొహిబిషన్. సో ఈవెన్ ప్రొహిబిషన్ మీద లాస్ట్ టైం UPSC 2024లో దేర్ వాజ్ ఏ క్వశ్చన్ ఇన్ ద ప్రిలిమినరీలో మనకు అడగడం జరిగింది. సో దట్ ఈస్ హౌ నౌ సరే నౌ ద ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, అండ్ మనకి బికాస్ ఆఫ్ దిస్ హైరార్కీ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ మనకి అండ్ మల్టిపుల్ అపీల్ మెకానిజమ్స్ వల్ల మనకి ఏమవుతున్నాయంటే కనుక పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి మన కంట్రీలో. సో దేర్ ఆర్ హ్యూజ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. ఈ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ని మనకి కంట్రోల్ చేయడానికి సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రిబ్యునల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకుని వచ్చారు. ట్రిబ్యునల్ సిస్టమ్ని మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఈ యొక్క ట్రిబ్యునల్ సిస్టమ్స్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. ద ప్రిన్సిపల్ బెంచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో నా బాగానే ఉంది కదా, మరి అయితే ట్రిబ్యునల్ సిస్టమ్స్ని పెట్టారు, అన్ని కోర్ట్స్ కూడా ఎఫెక్టివ్గానే ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఎందుకు ఉన్నాయి, జస్టిస్ ఎందుకు ఇంత డిలే అయిపోతుంది అనడానికి ఆధారం మనకి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా మనకి హైలైట్ చేయబడడం జరిగింది. ఎస్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ, వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే కనుక జడ్జ్ టు పాపులేషన్ రేషియో. జడ్జ్ టు పాపులేషన్ రేషియో ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ అండి. మన కంట్రీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక దేర్ ఆర్ ఓన్లీ జస్ట్ 21 జడ్జెస్ పర్ మిలియన్ పాపులేషన్. ఆధార్ మనకి ఇవన్నీ చెప్తున్నారనమాట, ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా. సో పర్ మిలియన్ పాపులేషన్ తీసుకుంటే కనుక కేవలం ఒక మిలియన్ పాపులేషన్కి కేవలం 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు మనకి. బట్ కానీ మనకి something called as 120th report of law commission, 120th report of law commission మనకి ఏంటి అని అంటే కనుక ఏం చెప్పదలుచుకుందంటే, ఇట్ సెడ్ దట్ అట్లీస్ట్ 50 జడ్జెస్ షుడ్ బి దేర్ పర్ మిలియన్ పాపులేషన్. So the 120th report of the law commission has suggested that in our country, in order to have an effective మనకి judiciary in place ఉండాలి అని అంటే కనుక అట్లీస్ట్ దేర్ షుడ్ బి 50 judges per million population. So that is the first and foremost issue. So whenever you are writing about the GS paper 2 ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి జుడిషియరీకి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయి అనేటప్పుడు ఈ రీజన్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చండి. మన కంట్రీలో జడ్జ్ టు పాపులేషన్ రేషియో తీసుకున్నట్లయితే కేవలం 21 జడ్జెస్ మంది మాత్రమే ఉన్నారు. బట్ కానీ రీసెంట్గా 120th రిపోర్ట్ ఆఫ్ ద లా కమిషన్ చెప్పినటువంటిది ఏంటి అంటే కనుక అట్లీస్ట్ దేర్ షుడ్ బి 50 జడ్జెస్ ఉండాలి అని చెప్పేసి. సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక నాట్ ఫిల్లింగ్ ద వేకెంట్ పొజిషన్స్, నాట్ ఫిల్లింగ్ ద వేకెంట్ పొజిషన్స్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. So the government is not at all interested in filling these particular the judges in the time bound manner. సో దెర్ ఆర్ సో మెనీ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయండి, శాంక్షన్డ్ వేకెన్సీస్ అయితే కనుక మనకు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైకోర్టు తీసుకుంటే కనుక అరౌండ్ 1100 ప్లస్ శాంక్షన్డ్ వేకెన్సీస్ అయితే కనుక ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 770 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. ద రెస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ నాట్ బీయింగ్ ఫిల్డ్ ఆన్ టైమ్. సో వెన్ ద జడ్జెస్ ఆర్ నాట్ బీయింగ్ ఫిల్డ్ ఆన్ టైమ్ దెన్ దే ఆటోమేటికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జడ్జెస్ ఉండాల్సినటువంటి అది కొరత మనకు వచ్చేస్తుంది.
దాని మూలాన పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మరి ఎప్పుడైతే వేకెన్సీస్ ఉండవో, వేకెన్సీస్ ఉన్నా ఎప్పుడైతే ఫిల్ చేయరో ఎగ్జిస్టింగ్ జడ్జెస్కే కదా మరి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇచ్చేసేది. సో దట్ ఈస్ ద అదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద గివింగ్ జస్ట్ వన్ జడ్జ్ the additional charge of 2 or more courts. Giving the one judge the additional charge of 2 or more courts is the other important problem. So the same judge is managing he is also undertaking the responsibility. He is discharging his duties with respect to the other courts as well. As a result మనకి ఏమవుతుంది, the mental pressure on the judges are increasing. దానివల్ల ఏమవుతుంది, సో జడ్జిమెంట్స్లో మనకి ఏంటంటే ఎర్రర్స్ అనేటువంటివి మనకు వచ్చేస్తాయి. సో ద జడ్జ్ కెనాట్ అప్లై హిజ్ జుడిషియల్ మైండ్ కంప్లీట్లీ ఇన్ టేకింగ్ ద డెసిషన్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక, సో ద ఇన్ఆర్డినేట్ డిలే, సో వెరీ ఇన్ఆర్డినేట్ డిలే ఇన్ బ్రింగింగ్ ద జడ్జెస్, ఇన్ బ్రింగింగ్ ద విట్నెస్ టు ద కోర్ట్స్. Inordinate delay in the bringing witness to the courts is a next important problem that is happening with respect to that of the judiciary. And సో ఈ యొక్క జడ్జెస్ ఈ యొక్క విషయాలన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో జడ్జెస్ మన కంట్రీలో పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేటువంటివి మనకి విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సమ్ అదర్ డైమెన్షన్స్ దట్ ద ఆథర్ హ్యాస్ హైలైటెడ్ ఏమేంటి అని అంటే కనుక, సో ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ వర్సెస్ ద యాక్చువల్ వేకెన్సీస్. యాక్చువల్ ఫిల్లింగ్ మనకు తీసుకుంటే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దేర్ ఆర్ అరౌండ్ 1100. సో జడ్జెస్ ఫర్ ద హైకోర్ట్ని శాంక్షన్ చేస్తే దేర్ ఆర్ ఓన్లీ 770 జడ్జెస్ మాత్రమే మనకైతే కనుక ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లం. అండ్ హైకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టులో ఈ యొక్క పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి ఇంకా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఐడియల్లీ వీటికి రిట్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. అంటే దే విల్ ఇష్యూ ద రిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తీసుకుంటే వెన్ ఎవర్ ఏ ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్ దెన్ ద సుప్రీంకోర్టు విల్ ఇష్యూ ద రిట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ సిమిలర్లీ హైకోర్టు విల్ ఇష్యూ ద రిట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ యొక్క రిట్స్తో పాటుగా సో దీస్ కోర్ట్స్ ఆర్ హ్యాండ్లింగ్ సో మెనీ అదర్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అపీల్ ఫైల్ చేస్తారు. అంటే లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్ నచ్చకపోతే కనుక దే ఆర్ గోయింగ్ ద లోవర్ పార్టీస్ ఆర్ గోయింగ్ టు దట్ ఆఫ్ ద హయ్యర్ కోర్ట్స్ అపీల్స్ ఫైల్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక క్రిమినల్ రివిజన్స్ ఫైల్ చేయడము. దెన్ వీ హ్యావ్ ద క్వాష్ ఫైల్ చేస్తూ ఉంటారు. అంటే కిందన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడము. ఇలాంటివి మనకి ఏంటంటే కనుక హైకోర్టులో ఫైల్ చేస్తూ ఉంటారండి. సో దెన్ బెయిల్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి, కంటెంప్ట్ రిలేటెడ్ గురించి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ గురించి. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటే హైకోర్ట్స్కి మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే హైకోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ ఇష్యూయింగ్ ద రిట్స్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. దీని మూలాన మనకి ఏమవుతుంది, సో ద జడ్జ్ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేటువంటివి మనకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దెన్ సిమిలర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సుప్రీంకోర్టు విషయానికి వస్తే కూడా, సుప్రీంకోర్టు విషయంలో కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో సుప్రీంకోర్టులో 34 శాంక్షన్డ్ జడ్జెస్ తోటి మనకైతే కనుక ఫంక్షన్ అవుతోందండి. బట్ ద ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, సో ఈ హైకోర్ట్స్ నుంచి అపీల్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఫర్దర్గా సుప్రీంకోర్టుకి రావడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ దీస్ ఆర్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ హ్యావ్ బీన్ హైలైటెడ్ బై దట్ ఆఫ్ ద ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్. సో దెన్ వాట్ ఆర్ ద సజెషన్స్? మరి ఏం చేస్తే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి తగ్గుతాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, మీడియేషన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. సో మీడియేషన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. సో అస్తమాటు కోర్ట్స్ ద్వారానే సెటిల్ అవ్వడం కాకుండా మనకి ఏంటి అని అంటే బై వే ఆఫ్ ద మీడియేషన్ ద్వారా, అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఏదైతే ఉందో మనం, సో దాన్ని కూడా దాని యొక్క పొటెన్షియల్ అంతటినీ కూడా మనం లెవరేజ్ చేయాలి. ఓన్లీ ఈ యొక్క లీగల్ వేలోనే మనకి వెళ్ళడం అనేటువంటిది, అంటే ఈ యొక్క కోర్ట్స్ రూపంలోనే మనకి వెళ్ళడం అనేటువంటిది ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్స్ మనం కన్సిడర్ చేస్తే కనుక ఒక్క కేసు మనకి తేలాలి అని అంటే టేక్స్ అరౌండ్ 5 to 7 years పడుతుంది. సో దేర్ఫోర్ మనము ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఏవే ఉన్నాయో అలాంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక మనము సో లెవరేజ్ చేయాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మన కంట్రీలో పార్లమెంట్ కొత్త లాస్ చేస్తూ ఉంటుంది. ఆ లాస్ చేసినప్పుడు ఏం చేస్తారు, కొన్ని స్పెషల్ కోర్ట్స్ని వాటిని కూడా కన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కోర్ట్స్ని కన్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ స్పెషల్ కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ అపీల్ వేయాలి అని అంటే కనుక డైరెక్ట్లీ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు.
చేయవచ్చు అని చెప్పి అప్పీల్ వేసేస్తారు. అంటే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ నౌ ద లెజిస్లేషన్ ఈస్ క్రియేటింగ్ ఫ్యూ మోర్ వాల్యూమ్స్ ఆఫ్ కేసెస్, ఇంకా కొత్త వాల్యూమ్ ఆఫ్ కేసెస్ వచ్చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక లెజిస్లేషన్ పెట్టే ముందు, లెజిస్లేషన్ తీసుకొచ్చే ముందు సంథింగ్ కాల్డ్, మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటిది ఎలా క్యారీ అవుట్ చేస్తామో సంథింగ్ కాల్డ్ ఎస్ JIA అంటారు, జుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటి దాన్ని కూడా మనం క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. జుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, జుడిషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక క్యారీ అవుట్ చేయడం ద్వారా మనకి ఎన్ని పెండెన్సీ ఆఫ్ కేసెస్, మనకి మళ్ళీ ఎంత వాల్యూమ్ ఆఫ్ కేసెస్ యాడ్ అవుతాయి అనేటువంటి పరిస్థితులు మనకి విషయాలు అయితే కనుక అర్థమవుతాయని చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి, సో వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి. సో దట్ దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో వన్స్ వెన్ యూ ఇంప్రూవ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల పర్టికులర్లీ ద లోవర్ కోర్ట్స్లో కానివ్వండి, హయ్యర్ కోర్ట్స్లో కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం వల్ల సో దెన్ డెఫినెట్లీ ద పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి కూడా మనకి తగ్గుతాయి. దెన్ నెక్స్ట్ ఈజ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ వితౌట్ ఎనీ డిలే. సో ఈ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉంటుందో అపాయింటింగ్ ద జడ్జెస్, ఓకే, సో జడ్జెస్ అపాయింట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్, ఎంతైతే మనకి శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఎంతైతే శాంక్షన్ చేశారో ఆ యొక్క శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ యొక్క జడ్జెస్ అందరినీ కూడా మనం అపాయింట్ చేయటం వల్ల ఎగ్జిస్టింగ్ జడ్జెస్ మీద మనకి ప్రెషర్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోదు. ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ జడ్జెస్ మీద ప్రెషర్ పెరిగిపోతుందో ఏమవుతుంది, సో హ్యూమన్ ఎర్రర్ అనేటువంటిది జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద మెంటల్ ప్రెషర్ దట్ ఏ జడ్జ్ హ్యాండిల్స్ వల్ల ఏంటి అని అంటే కనుక జస్టిస్, న్యాయాన్ని అస్తమాటు చేయలేకపోని సందర్భాలు కూడా మనకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఇలా ఉండకూడదు అని అంటే ఏం చేయాలి అని అంటే కనుక శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ అందరినీ కూడా మనం అపాయింట్ చేయటం వల్ల ఒకటే జడ్జికి అడిషనల్ కోర్ట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం ఇవ్వము, అండ్ తన యొక్క పరిధిలోనే తను వర్క్ చేస్తారు. కాబట్టి సో హీ కెన్ కంప్లీట్లీ అప్లై హిజ్ జుడిషియల్ మైండ్ ఇన్ ఎవ్రీ కేస్, అండ్ దెర్ ఈస్ ఎ లెస్ పాసిబిలిటీ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. ఈ యొక్క ఎర్రర్ అనేటువంటిది తగ్గే అవకాశాలు మనకు ఉంటాయి. ఎర్రర్స్ అనేటువంటి ఎప్పుడైతే లోవర్ కోర్ట్స్లో తగ్గుతాయో అపీల్స్ అనేటువంటివి తగ్గుతాయి. అపీల్స్ తగ్గితే కనుక పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేటువంటివి మనకి తగ్గుతాయి అని చెప్పి ఇక్కడ ఆథర్ అయితే ఆర్గ్యూ చేస్తున్నారండి ఈ పర్టికులర్ కేసులో. ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో మనకి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్. సో అయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోట్స్ మీకు ఏంటి అని అంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీడే మనం ఎలాగా మనం క్లాసెస్ చెప్తున్నామో అదేవిధంగా మీకైతే కనుక మీకు నోట్స్ అయితే వస్తుంది, అది కూడా మీకు. సో బట్ టుడే జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ బ్రీఫ్లీ. Yes, this is the first important article, and now let us move on to that of the next article. So when we move to that of the next article, going on to the next important article, core sector output slips to a 10-month low in the September. Growth anxieties deepen. So something related to that of the status regarding the core sectors అండి. సో మన కంట్రీలో దేర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 8 కోర్ సెక్టార్స్ని మనం అయితే కనుక ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఈ యొక్క కోర్ సెక్టార్ యొక్క అవుట్పుట్ మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక సో నౌ ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్సింగ్ ఏ స్లో డౌన్ అయితే కనుక మనకైతే కనుక ఎక్స్పీరియన్స్ అయితే కనుక అవుతుంది, పర్టికులర్లీ ఇన్ ద సెప్టెంబర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అసలు కోర్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి పాయింట్స్ ఏంటి, అండ్ అలాగే ఈ యొక్క 8 కోర్ సెక్టార్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మన కంట్రీలో వీటి యొక్క ప్రొడక్షన్ని మనం ట్రాక్ చేయడం ఎంతగానో మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ బికాస్ దీస్ కోర్ సెక్టార్స్ కన్స్టిట్యూట్స్ అరౌండ్ ఓవరాల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి 40% వరకు మనకి ఏంటి అని అంటే కనుక వెయిటేజ్ అయితే కనుక ఉంటుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకి బోత్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రెండూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. టేకింగ్ ఆన్ టు ద ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటారు మనకి. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే మనం దీంట్లో ఏం చేస్తాము, ఇండెక్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎ మెజర్మెంట్. సో మెజర్మెంట్ ఆఫ్ వాట్, మెజర్మెంట్ ఆఫ్ ద కోర్ సెక్టార్. కోర్ ఇండస్ట్రీస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మనకి మెజర్ చేయడం జరుగుతుంది. 8 ఏవేంటమ్మా మన కంట్రీలో. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వచ్చేసి మనకి కోల్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రూడ్ ఆయిల్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కోలు, సెకండ్ వన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. దెన్ వీ హ్యావ్ ద న్యాచురల్ గ్యాస్ అంటారు, న్యాచురల్ గ్యాస్. అండ్ దెన్ వీ హ్యావ్ రిఫైనరీ ప్రొడక్ట్స్.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వీ హ్యావ్ ఫెర్టిలైజర్స్. Fertilizers is another important core industry. So then we have the steel sector, then we have the cement sector, and then we have the electricity sector. So these are the sectors which are considered as the core sectors ga manam consider cheyabadam jarugutundi, and which are tracked as part of the index of 8 core industries. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ మనం ఏంటి అని అంటే కనుక వీటిని మనము ట్రాక్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ దీస్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ సెక్టార్స్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 40% ఆఫ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఐఐపి అంటారండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అర్థం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి 40% ఆఫ్ ద ఐఐపి మనకి ఏంటి అని అంటే కనుక రిప్రజెంట్ అయితే కనుక చేస్తుంది. దీంట్లో మళ్ళీ మనకి దేనికి హయ్యెస్ట్ వెయిటేజ్ ఇస్తాము, దేనికి లోయెస్ట్ వెయిటేజ్ ఇస్తామని కూడా అడుగుతారు మనకి. సో ద పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటికి మనం హయ్యెస్ట్ వెయిటేజ్ ఇవ్వబడడం జరుగుతుంది, విచ్ ఇస్ అబౌట్ సమ్వేర్ అరౌండ్ 28% మనం ఇస్తాము. అండ్ ద లోయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫెర్టిలైజర్స్కి మనం లోయెస్ట్ వెయిటేజ్ ఇస్తామండి. అరౌండ్ 2.63% మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటి యొక్క ఈ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ మన కంట్రీలో ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం అయితే కనుక డిటర్మైన్ చేయబడడం జరుగుతుంది. So once you know what are the core sectors, so then once you understood what are the highest weightage వేటికి ఇస్తామో, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇస్తామో అన్న విషయం మనకి అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏం అర్థం కావాలి మనకి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ ఫ్రీక్వెన్సీలో మనకి రిలీజ్ చేస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ మనకి మంత్లీ ఎవ్రీ మంత్ మనకి అయితే కనుక రిలీజ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే కనుక ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేయబడడం జరుగుతుందండి. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ని మనకైతే కనుక రిలీజ్ చేస్తారు. Then once we are clear about index of 8 core industries, we need to be aware of index of industrial production, IIP. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం తీసుకుంటే కనుక సో దీంట్లో మళ్ళీ మనకి బ్రాడ్ బేస్డ్ సెక్టార్స్ అండ్ లైక్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ విల్ బి ఫోకసింగ్ మెయిన్లీ 3 సెక్టార్స్లో మనకి ఏంటి అని అంటే కనుక వాటి యొక్క గ్రోత్ ప్రొడక్షన్ చేంజ్ని మనం మెజర్ చేయబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ టాక్ అబౌట్ మైనింగ్ గురించి మనం మాట్లాడతాము, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ గురించి మనం మాట్లాడతాము, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడతామండి. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ సెక్టార్స్. సో ఆల్రెడీ మనకి మన యొక్క ఛానల్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి, వీటి గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక మనకి ఆల్రెడీ ఇవ్వబడింది. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియోస్ యాజ్ వెల్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి ఆ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ వాల్యూ ఎంత ఉంటుందండి, అరౌండ్ 40% వెయిటేజ్ అయితే కనుక మనకు ఉంటుంది. సో ద బేస్ ఇయర్ మనం తీసుకుంటే కనుక దీనికి 2011-12 ఈజ్ ద బేస్ ఇయర్. 2011 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 12 ఈజ్ ద బేస్ ఇయర్. అండ్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్డ్ మంత్లీ మనకి పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ద సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ CSO వాళ్ళు, ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక IIP డేటాని మనకి పబ్లిష్ చేస్తారు ఎవ్రీ మంత్. సో ద 2 ఇంపార్టెంట్ థింగ్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. కమింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, మనకి ఈ యొక్క కోర్ సెక్టార్స్ యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ కంప్లీట్లీ డ్రాగ్లో మనకైతే కనుక ఉందండి. అంటే ఇట్ గాట్ స్లోడ్ డౌన్ యాక్చువల్లీ, అండ్ ఇట్ వాజ్ ఈవెన్ ఏ 10-month లోలో మనకైతే కనుక ఉందన్నమాట. ఇట్ వాజ్ ఈవెన్ ఏ 10-month లోలో మనకి ఈ యొక్క 154.8 స్కోర్ తోటి మనకి ఈవెన్ 10-month లోలో మనకైతే కనుక ఈ పర్టికులర్ డేటా అయితే చూపిస్తుంది. అందుకనే వరీయింగ్ ట్రెండ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. నౌ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక ఇండియా జాయిన్స్ ద స్టీరింగ్ కమిటీ ఆఫ్ ఎసెట్ రికవరీ నెట్వర్క్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక ARINAP అనేటువంటి నెట్వర్క్ అయితే కనుక మనకు ఉంటుంది. ARINAP అంటాం అనమాట. ARINAP అంటే కనుక ARINAP అంటారండి, విచ్ స్టాండ్స్ ఫర్ మనకి ఏంటి అని అంటే కనుక ఎసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్.
ఎసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ అంటారు మనకి. ఏపీ స్టాండ్స్ ఫర్ ఏషియా పసిఫిక్ రీజియన్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం అయితే కనుక జరిగింది. సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఆర్ఐఎన్ ఏపీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ఎనీ ఎకనామిక్ క్రైమ్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇల్లీగల్గా గెయిన్ చేసినటువంటి అసెట్స్ని వాటన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బాడీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక సో దే విల్ ట్రేస్ ఇట్, దే విల్ ట్రాక్ ఇట్ అండ్ కాన్ఫిస్కేట్ ఇట్ అనమాట. ఈ పర్టికులర్ బాడీలో మనం తీసుకున్నట్లయితే కనుక హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్ అండి ఇన్ దిస్ పర్టికులర్ బాడీ? దేర్ ఆర్ అరౌండ్ 28 మెంబర్ నేషన్స్ అయితే కనుక మనకి దీంట్లో పార్ట్ అయి ఉన్నారు. అరౌండ్ 28 మెంబర్ నేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 9 అబ్జర్వర్స్ మనకి దీంట్లో మెంబర్స్గా ఉండడం అయితే కనుక జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తారు మనకి, సో దే విల్ హ్యావ్ ఏ కోఆర్డినేషన్ మెకానిజం ఇన్ అమాంగ్ దమ్ అనమాట ఇన్ ఆర్డర్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటిది. అయితే ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే కనుక రీసెంట్గా మనము ఈ యొక్క ఎసెట్ రికవరీ నెట్వర్క్ యొక్క స్టీరింగ్ కమిటీకి మనం అయితే కనుక మెంబర్గా మనం ఒక జాయిన్ అవ్వడం జరిగింది. సో చూడండి, అండ్ మన కంట్రీ నుంచి రిప్రజెంట్ చేసేటువంటి బాడీ వచ్చేసి మనకి ఈడీ అంటారు. ఈడీ స్టాండ్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. ఎస్. So please mention in the comment section ED comes under which particular ministry. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. లెట్ us read some important points. India, which is represented by the Directorate of Enforcement, has been included in the steering committee of the ARINAP, which stands for Asset Recovery Interagency Network Asia Pacific Region, which is a prominent multi-agency network dedicated to tackling the proceeds of crime in the Asia Pacific region and a member of the global CARIN. సో క్యారిన్ అని చెప్పేసి గ్లోబల్లీ మనకి వన్ మోర్ మెంబర్ నేషన్ అయితే కనుక ఉందండి, విచ్ స్టాండ్స్ ఫర్ సో క్యామ్డెన్ అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ అంటారు మనకి. దిస్ న్యూ రోల్ విల్ ఎనేబుల్ ఇండియా టు కంట్రిబ్యూట్ టు ద డెసిషన్ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్దరింగ్ ఇట్స్ మిషన్ టు కాంబాట్ ద ఎకనామిక్ క్రైమ్స్ అండ్ సపోర్ట్ ద అసెట్ రికవరీ అట్ ఏ గ్లోబల్ స్కేల్. ఇప్పుడు మనం ఏంటి అని అంటే కనుక now since India becoming a member of this particular steering committee will definitely bring a some positive ఇది మనకి ఏంటి అంటే కనుక కంట్రిబ్యూషన్స్ అయితే కనుక మనం చేయడం అయితే చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎసెట్ రికవరీ అట్ ద గ్లోబల్ స్కేల్లో మనం అయితే కనుక చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి మనము ఈవెన్ వీఆర్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే కనుక 2026లో ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఇట్ అండి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా విల్ అజ్యూమ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ దిస్ నెట్వర్క్ అండ్ ద హోస్ట్ ద annual general meeting in the 2026. This milestone provides a unique platform to enforce the India's leadership in the asset recovery and cooperation within the and international partners. ARNAP was established to facilitate the cross-border collaboration like asset tracing, freezing and as well as the confiscation. ఎస్, ఎంతమంది మెంబర్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నారు మనకి దీంట్లో? దేర్ ఆర్ 28 మెంబర్ జ్యూరిస్డిక్షన్స్ అయితే కనుక ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద 9 అబ్జర్వర్స్ అయితే కనుక ఉన్నారండి, హూ సర్వీస్ యాజ్ అన్ ఇన్ఫార్మల్ రోబస్ట్ నెట్వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ క్యారిన్. ఇట్ ఆపరేట్స్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్స్ ఎనేబులింగ్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓవరాల్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఎకనామిక్ క్రైమ్స్ ద్వారా మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క సంపాదించినటువంటి అసెట్స్ని వాటన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి, అవసరమైతే వాటన్నిటినీ కూడా కాన్ఫిస్కేట్ చేయడానికి ఒక కోఆర్డినేటింగ్ బాడీయే మనకి ఈ యొక్క ఏఆర్ఐఎన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఏపీ అనేటువంటి బాడీ. సో దాంట్లో ఇండియా బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, and this is the next important article that you are expected to know about. So moving on to that of the next article, Indian pharmaceutical players asked to step up amid the IV fluids shortage in the United States of America. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఐవీ ఫ్లూయిడ్స్ అంటారండి. ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మనకి ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ అంటారు.
ఈ ఫ్లూయిడ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సర్జరీస్లోను వీటిల్లోనూ కూడా మనకైతే కనుక ఉపయోగించడం అయితే జరుగుతుంది. అండ్ డిఫరెంట్ అదర్ మెడికల్ ప్రొసీజర్స్లో మనకి ఈ యొక్క ఐవీ ఫ్లూయిడ్స్ని అయితే కనుక ఉపయోగిస్తారు. బట్ మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బికాస్ ఆఫ్ డ్యూ టు ద హరికేన్ హెలీన్ వల్ల హరికేన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ దేర్ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాక్స్టర్ ఇంటర్నేషనల్ ప్లాంట్ అనేటువంటిది మనకైతే కనుక డ్యామేజ్ అయితే జరిగిందండి. యాజ్ ఏ రిజల్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క ఐవీ ఫ్లూయిడ్స్ యొక్క షార్టేజ్ అయితే కనుక మనకి కంప్లీట్గా వచ్చేసింది. ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క షార్టేజ్లో మనకి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫార్మ్ ఎక్సిల్ అంటారు. ఫార్మ్ ఎక్సిల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ. మనకి ఫార్మ్ ఎక్సిల్ అంటే ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అర్థం. మనకి ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీ నుంచి ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటి డెడికేటెడ్ బాడీ ఈ యొక్క ఫార్మ్ ఎక్సిల్. ఈ బాడీ మనకి దేని అండర్లో వర్క్ చేస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. ఈ ఫార్మ్ ఎక్సిల్ బాడీ మనకి మన యొక్క ఇండియన్ డొమెస్టిక్ ఫార్మాస్యూటికల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఫార్మా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక అవకాశంగా మీరు తీసుకుని ఈ యొక్క షార్టేజ్ని మీరైతే కనుక బ్రిడ్జ్ చేయొచ్చు అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక వన్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీయింగ్ గివెన్. మన యొక్క ఇండియన్ ఎంబసీ అయితే మనకి వాషింగ్టన్లో ఉంటుంది. ఆ యొక్క ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇలా మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బికాస్ ఆఫ్ డ్యూ టు ద హరికేన్ హెలీన్ వల్ల ఈ బాక్స్టర్ ఇంటర్నేషనల్ ప్లాంట్ అయితే కనుక మనకి దెబ్బతింది. దాని వల్ల మనకి ఐవీ ఫ్లూయిడ్స్ షార్టేజ్ అంతా కంప్లీట్లీ వచ్చేసింది. మన యొక్క ఇండియన్ ప్లేయర్స్ ఇఫ్ దే కెన్ హ్యావ్ ఇట్ దెన్ డెఫినెట్లీ దే కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఆర్డర్ టు మీట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ నీడ్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So coming on to that of the today's question, consider the following sectors and A. Crude oil, B. Steel, 3. Textiles and apparel, 4. Pharmaceuticals. How many of the above sectors are part of the index of 8 core industries? Index of 8 core industries లో పైన చెప్పినటువంటి ఆప్షన్స్లో ఎన్ని సెక్టార్స్ మనకి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో వస్తాయని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఓన్లీ 1 సెక్టార్ మాత్రమే వస్తుంది, లేకపోతే ఓన్లీ 2 సెక్టార్స్, ఓన్లీ 3 సెక్టార్స్, అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ సెక్టార్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ డూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ వన్స్ అగైన్ happy Diwali to all of you, and today is the last day for the offer and anybody interested, so if you can make a call then definitely you can talk with our expert team to మాట్లాడి మీరైతే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రమ్ టుమారో సో ద కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక న్యూ ప్రైజెస్ అయితే కనుక మనకి రాబోతున్నాయి. సో దోస్ హూ వాంట్ టు టేక్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ దే కెన్ టేక్ ఇట్ టుడే. Yes, so that's it friends for today, and let's meet again tomorrow and until then happy learning, all the best, bye bye.